ఎంపీ చేసిన భూములకు సంబంధించి ఇదేదో ప్రభుత్వ భూములని ఆ రోజు మీరు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయని అంతపూర్వకం మా నవీన్ యాదవ్ ఎన్నికల సందర్భంలో దాని ముందుకు తీసుకొస్తే ప్రజలు భ్రమపడి నిజంగానే అవుతుందని వారి పార్టీకి ఓటేస్తారా అనుకున్నారు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష వారు చేసింది? ఇటు నవీన్ యాదవ్ పెద్ద మెజారిటీతోని మా పార్టీ పరంగా గెలిచిండు. పంచాయతీలో కూడా మీరు ఎన్ని సత్యదూరమైన మాట్లాడినా తిరిగి ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది అధ్యక్ష. ఈ కన్వర్షన్ ద్వారా ప్రభుత్వానికి కూడా రాబడి రావాలా అనే ఉద్దేశంతో పాటు, ఎందుకంటే ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుపోవడానికి, డెవలప్మెంట్ చేయడానికి వాటికి కూడా నిధులు అవసరం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏ విధంగా ఎదుర్కొంటారో అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు నేను చెప్తా ఉన్నాం పరిశ్రమ భూముల అధ్యక్ష, నేను మళ్ళా వారు చెప్పినప్పుడు చెప్తాము, హాస్పిటల్స్కి, స్కూల్స్కి ఈ పరిశ్రమ భూములు కేటాయింపు చేస్తే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అప్పుడు ఎందుకు పరిశ్రమల భూములు హోటల్స్కి, హాస్పిటల్స్కి కేవలం 1 సింగిల్ స్ట్రోక్ ద్వారా ఇస్తే మాట్లాడలేదు అధ్యక్ష. ఇప్పుడు అసలు ఏమి జరగనే లేదు, నిందలేసి ఈ విధంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు నేను ఈ సందర్భంలో ఈ మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి మేము రాబోయే కాలంలో ఈ పాలసీ ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా భూ వినియోగ మార్పిడికి సంబంధించి మేము పెట్టే రూల్స్, ఐఎమ్ స్టాండింగ్ అండ్ putting this viewpoint before you, honorable speaker sir, it will be the very 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 transparent policy adhyaksha. ఏ పాలసీ ఎవరు ఆ పాలసీ ప్రకారం అప్లికేషన్ పెట్టుకున్నా పారదర్శకంగా ఉండే ప్రక్రియను చేపడతాం. ఈరోజు మరి మేమల్లే అధ్యక్ష, పరిశ్రమల భూములు, వ్యవసాయం, నివాస ప్రాంతాల భూములు కమర్షియల్ వినియోగానికి అనుమతిస్తూ గత ప్రభుత్వం జీవోలు ఇచ్చారని ఆ ప్రభుత్వానికి సంబంధించి నిన్ననే రాజీనామా చేసిన గౌరవ సభ్యురాలు మాట్లాడింది. దానికి జవాబు లేదు. ఈరోజు ఆనాడు ప్రభుత్వం అక్రమ భూ వినియోగ మార్పిడి వ్యవహారాలపై ఏ విధమైన విచారణ జరిపించాలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి కూడా లేదు. ఈరోజు మనం చూసాం అధ్యక్ష, అప్పట్లో కంపెనీకి అనుకూలంగా ఉంటే 152 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్ ఇచ్చిండ్రు. అప్పుడు ఎక్కడ పోయినారు అధ్యక్ష మీరు? అప్పుడెక్కడ పోయారు అధ్యక్ష? ఏం సార్ మీరు మాతో నడిచినప్పుడు, మీరు నాతో నడిచినప్పుడు సార్, ఐఎమ్ ఏ విట్నెస్ ఇన్ దిస్ హౌస్ అధ్యక్ష. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ ఎయిర్, ఐఎమ్ టెలింగ్ యూ విత్ లాట్స్ ఆఫ్ కన్విక్షన్ అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అనేక, ఇప్పుడు మీ జిల్లాకు సంబంధించి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, మా సోదరుడు బాగా మాట్లాడతాడు, బాగా ఆలోచన చేస్తాడు అధ్యక్ష, రాజకీయంలో ఉన్నాడు, సరే ఇక్కడ ఉండే పోయి అక్కడ ఉన్నాడు. కానీ ఈరోజు మంచిర్యాల పరిశ్రమల ల్యాండ్కు సంబంధించిన కన్వర్షన్ ఇచ్చినప్పుడు సార్, వీ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, వీ విల్ బి సప్లిమెంటెడ్ విత్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అధ్యక్ష. ఇన్ఫర్మేషన్ విల్ బి హ్యావింగ్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ బీయింగ్ ఇన్ ద గవర్నమెంట్. యు ఆర్ నాట్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ ఎయిర్. నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష, లెక్కాపత్రం లేని అనేక సందర్భాలు వారు తీసుకొస్తే నేను మీరుకున్న ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా ఒక్క అడుగు మాట్లాడినా ప్రజలు హర్షించేవారు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇవన్నీ కూడా ఇంకా విషయాలు, ఎందుకంటే ఆన్సర్ చేసేటప్పుడు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా జవాబు చెప్పాలి. సో మీరు చెప్పిన ప్రతి అంశం పైన ఈరోజు మీరు బయట అడిగిన అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి.
మీరు బయట అడిగిన దానికి సమాధానం కూడా లోపల అడగబోయే సమాధానం కానీ మా గౌరవ సహచరులు అడిగే ప్రతి ప్రశ్నకి ఈరోజు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మా ప్రత్యేకమైన లక్ష్యం ఉద్దేశం కూడా పర్యావరణాన్ని కాపాడే ఓ కార్యాచరణ, ఒక లక్ష్యం, భావి తరాలకి త్రాగేందుకు మంచి నీరు, అదేవిధంగా పీల్చడానికి మంచి గాలి, పరిసరాల ప్రాంతానికి ఆరోగ్యవంతమైన వారి భద్రతతో కూడుకున్న వారి జీవితాన్ని ఒక లెగసీగా ఇవ్వాలనే ఒక ఆలోచన దృక్పథమే ఈ హిల్ట్ పాలసీకి నాంది అని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.